ఓకే. నిన్నటి రికార్డింగ్లో ఆమ్, తాత్యా పాటిల్ యొక్క తల్లి బాయ్జాబాయ్ ఏ విధంగా అభిమానంగా, ప్రేమగా షిరిడి సాయిబాబా గారిని ఒక తల్లిలా ఎప్పుడూ కూడా ప్రతి మధ్యాహ్నం కూడా భోజనం తయారు చేసి పెడుతూ ఆయన ఎక్కడెక్కడో అరణ్యాల్లోని ఇంకెక్కడో లోపల అడవుల్లో కూర్చుని తాను ధ్యానంలో ఉన్నా కూడా ముళ్ళు ఉండే ప్రదేశాల్లో కూడా ఆయన వెతుక్కుంటూ వెళ్ళి బాబా గారికి ఆ ఆహారాన్ని అందించి తాను తను తృప్తి పడుతూ ఎంతో ఆనందిస్తూ ఉండేవారు బాజ్యాబాయ్. సో దాని గురించి పూర్తిగా వివరాలు మనము తెలుసుకున్నాం నిన్న. ఓకే. ఇప్పుడు కొత్త విషయం గురించి హేమంత్ పంత్ రాశారు. అదేంటంటే ముగ్గురు పడక స్థలము ఏమిటో చూద్దాం. యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టి వారిద్దరూ ఎవరు? వాళ్ళిద్దరు ఆయనకు తెలిసిన వాళ్ళిద్దరు ఎవరట? తాత్యాపకోతే పాటీలు అంటే ఈ బాజ్యాబాయి కొడుకు. రెండవ వ్యక్తి మహిళసాపతి. మహిళసాపతి ఎవరు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఖండోబా దేవాలయమేమో ప్రధాన పూజారి, రైట్? సో బాబా వారిని సమానంగా ప్రేమించేవారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరాల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులున్నట్లు నిద్రించుచుండిరి. ఎవరు ఈ ముగ్గురు? బాబా, తాత్యా కోతే పాటీలు, మహిళసాపతి. ఈ ముగ్గురు మసీదులో ఓకే ప్రక్కల పరుచుకొని వానిపై చతికిలబడి సగము రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకునిచుండేవారు. అందులో ఎవరైనా పండుకున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని లేవగొట్టిస్తూ ఉండేవారు. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుతుండెను. మహిళసాపతిని కౌగిలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్య తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకునేవాడు. అవి మరపురాని సంతోష దినాలు. బాబా ప్రేమ కటాక్షాలను కొలవలేనివి, ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్య ఇంటి యజమానగుటిచే ఇంటిలోని నిద్రించుట ప్రారంభించను. అది. సో తల్లిదండ్రులు ఇద్దరూ బ్రతుకుంటుండగా తాత్య పాటిల్ ఎప్పుడు చూసినా బాబాతో ఇగో ఇప్పుడు రాశారు కదా ఆ విధంగానే ఉంటుండేవాడు. ఎప్పుడైతే తండ్రి మరణించాడో అప్పుడు తల్లికి తోడుగా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరే, బాబా దగ్గర కాకుండా ఇంటి దగ్గరే పడుకోవడం అవన్నీ ఈ తాత్య కోతే పాటీలు చేస్తున్నాడనమాట. సో అది. సో వారి ముగ్గురు యొక్క పడక స్థలము గురించి, వారి ముగ్గురు ఎంత క్లోజ్గా ఉండేవారు, ఏ విధంగా రాత్రిపూట మసీదులు నిద్రించేవారనే విషయాన్ని ఇక్కడ రాశారు. తర్వాత రాహతా నివాసి కుషాల్ చంద్. రాహత అనేది ఏదో ఊరు అనుకుంటా. ఆ నివాసంలో ఉండే కుషాల్ చంద్ గురించి ఇక్కడ రాశారు. షిరిడీలోని గణపతి కోతే వా పాటీలను పాటీలను వాణిని షిరిడీలోని గణపతి కోతే పాటీల్ అనే వాణిని బాబా ప్రేమించేవారు. అంతటి ప్రేమతోనే రాహతా నివాసికు చంద్రభాను షేట్ మార్వాడీని కూడా చూస్తూ ఉండెను. ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూసుచూ రాత్రింబగళ్ళు వాని క్షేమమును అడుగుచుండేవారు. ఎవరు? బాబాగారంట. ఎవరు? ఈ సేట్ ఆ, అతని చనిపోయిన తర్వాత అతని అన్న కొడుకకు కుశాల్ చంద్ గురించి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహత పోచుండేవారు. రహత అనేది వేరే ఊరు. ఆ ఊరికి అప్పుడప్పుడు తన ప్రియ భక్తులందరినీ పట్టుకుని ఈయన బండి ఎక్కి వెళ్తూ ఉండేవారంట టాంగాలో. రహతా ప్రజలు బాజా భక్తులతో రహతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను ఆ, గ్రామ సరిహద్దు ద్వారం వద్ద కలిసి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. సో ఈ వీళ్ళందరూ భక్తులతో కూడి ఆయన ఎప్పుడైతే రహతా వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ వాళ్ళు గ్రామ సరిహద్దుల దగ్గరే ఆహ్వానం చేస్తూ అక్కడే సాష్టాంగ నమస్కారాలు పెడుతూ చెందుతూ వాళ్ళని ఆహ్వానంగా లోనికి తీసుకెళ్తూ ఉండేవారట. ఇలా గొప్ప వైభవంతో బాబాను గ్రామంలోనికి తీసుకుని వెళ్ళేవారు.
ఎవరు? ఆ గ్రామ ప్రజలు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెడుతుండేవాడు. ఎవరు? ఈ కుశాల్ చంద్. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడుకుంటుండేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండేవారు. ఇది చాలా రెగ్యులర్గా చేస్తూ ఉండేవారట ఈ విధంగా. షిరిడి షిరిడి రహతాకు దక్షిణాన నీమ్గాం అనేది ఉత్తర దిశ యందు మధ్య ఉన్నది. అది ఈ షి- ఈ ఈ షిరిడి అనేది ఎక్కడుందంట? ఈ రెహతాకి దక్షిణాన ఉన్న నీమ్గాంకి ఉత్తరం వైపు ఈ షిరిడి ఉండేదట. సో ఈ రెండు గ్రామాలు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. అయితే షిరిడిలో ఉండేవారైనా లేకపోతే రెహతా కానీ నీవుగా కానీ ఈ మధ్యలోనే తిరుగుతూ ఉండేవారట తప్ప ఆ ఈ ప్రదేశాన్ని వదిలి ఇంకెక్కడికి వెళ్తుండేవారు కాదట. రైలు బండి చూసి ఉండలేదు. ఎప్పుడూ ట్రైన్ కూడా చూసి ఉండలేదట. దానిపై ప్రయాణం చేసి కూడా ఎరగరు. కానీ బండ్ల రాకపోకల గురించి సరిగ్గా తెలిసి ఉండేవారు. ఈ టైంకి ఈ ట్రైన్ వస్తుంది, ఆ టైంకి ఆ ట్రైన్ వస్తుందని ఆ, సందర్భంగా సందర్భానుచితంగా మాట్లాడడం అనేది జరిగేదట. కానీ ఎప్పుడూ కూడా ట్రైన్ చూడడం కానీ ట్రైన్ ఎక్కడం కానీ ఎప్పుడు బాబా చేయలేదట. బాబా సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారలకి ఏ కష్టము లేకుండా ఉండేవి. కానీ ఈ ట్రైన్స్లో వాటిలో వెళ్ళిపోయే వచ్చేవాళ్ళు మాత్రము బాబా గారి యొక్క దర్శనం చేసుకుని వెళితే ఎటువంటి కష్టం లేకుండా చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉండగలిగేవారు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవువారు అనేక కష్టంలో పాలగుచుండిరి. అంటే ఏంటంటే ఆయన ముందుగా చెప్తేవారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇలా ఫలానా రోజు ప్రయాణానికి వెళ్తున్నాం బాబా, మీ ఆశీర్వాదం కావాలని వాళ్ళు వస్తే ఈ ఫలానా టైంకి వెళ్ళండి అనో లేకపోతే వెళ్ళొద్దనో చెప్తుండేవారు. ఆ, అలా ఎందుకు చెప్పేవారో తెలియదు, కానీ చెప్తూ ఉండేవారు. తీరా వాళ్ళు మాట పట్టించుకోకుండా, అంటే వాళ్ళకేదో తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉండొచ్చు. అటువంటి సమయంలో కూడా కంపల్సరీగా వాళ్ళు ప్రయాణం ఆయన వద్దన్నా కూడా ప్రయాణం చేస్తే మాత్రము వాళ్ళు కష్టాల పాలవుతూ ఉండేవారట. అంటే ఏంటి? అలా కష్టాల పాలవుతారు, అందువల్ల మీరు వెళ్ళొద్దను ఆయన ఉద్దేశము. ముందుగానే వారణ చేసేవారు. కానీ వారు తప్పదు వెళ్ళాలి అని వెళితే మాత్రము తప్పకుండా ఆ కష్టాలను ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయంలో చెప్పెదను అనేసి ఇక్కడికి ఇలాగా మనకు ఆపారు. ఎవరు? ఆ, హేమంత్ పంత్ గారు. మనకి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది కాబట్టి 9వ అధ్యాయాన్ని మనము స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు 8వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో బాబా గారి వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలను. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే 9వ అధ్యాయంలో ఒకసారి బాబా గారి దగ్గర సెలవు పుచ్చుకున్నప్పుడు, అంటే వెళ్ళిపోతుండేటప్పుడు వారి ఆజ్ఞను తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. వారి ఆజ్ఞకి వ్యతిరేకంగా నడిచిన ఫలితాలు డిఫరెంట్గా ఉండేవి. ఓకే, సరే. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవాలు, వీటి గురించి మనం చదువుతాం. చాలామంది అంటారు షిరిడి సాయిబాబాకి అన్ని శక్తులు ఉండేటప్పుడు భిక్షాటన ఎందుకు చేయాలని. నా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన సన్యాస ధర్మం అయింది. సన్యాస ధర్మం తీసుకున్న తర్వాత ఎవరైనా కూడా కానీ భిక్షాటన భిక్షాటన ద్వారానే వారు బ్రతుకుతారు. అలా ఆ విధంగా బాబా గారి కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎంతోమంది మనకి తెలిసిన వాళ్ళు చూపించారు కూడా. ఆదిశంకరాచార్యులు కానీ లేకపోతే రాఘవేంద్ర స్వామి కానీ ఎంతమంది భిక్షాటన సన్యాస ధర్మం పుచ్చుకున్న తర్వాత ఇప్పుడిప్పుడు ఉంటున్న ఎంతోమంది కూడా ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే అది ఇది ఏంటో చూద్దాం. ఈయన ఏం రాశారు? షిరిడి యాత్ర యొక్క లక్షణాలు. షిరిడి యాత్ర యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా షిరిడి విడవలేకుండిరి. చూసారా? షిరిడి ఒకసారి వచ్చి సో షిరిడి వచ్చిన తర్వాత బాబా గారి ఆజ్ఞ ఉంటేనే బాబా గారి ఆజ్ఞ ఉంటేనే ఆ షిరిడి వదలడం అనేది జరిగేదిట. బాబా ఆజ్ఞకి వ్యతిరేకంగా కనుక పోతే వాళ్ళు కష్టాల్లో వాళ్ళకేదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉండేది. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవారు. ఈ సలహా ప్రకారం నడిచి తీరాలి అని చెప్పేవారు.
వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేవి అని కూడా వచ్చుచుండేవని కూడా జనాలు ఎక్స్పీరియన్స్ చేసేవారు. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? నెంబర్ 1, తాత్యా కోతే పాటీలు. ఒకనాడు టాంగాలో తాత్య కోపర్గాం సంతకు వెళుతుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుండని చెప్పారు. ఎవరు? ఈ తాత్య. అప్పుడు బాబా ఇట్లా నేను, తొందరపడద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనిమ్ము, పల్లె విడిచి బయటికి పోవలదు అని తాత్యాకి చెప్పారు బాబాగారు. అతని ఆతురతను చూసి మాధవరావు దేశపాండే అయిన వెంట తీసుకుని పొమ్మని బాబా ఆజ్ఞాపించారు. కానీ ఈయన తొందరపడుతున్నాడంట, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని. సరే అయితే మాధవరావు దేశపాండేని తోడు తీసుకుని వెళ్ళు అని చెప్పారు. దీనిని లెక్క చేయకుండా, అలా చెప్పినా కూడా లెక్క చేయకుండా తాతయ్య వెంటనే టాంగాని వదిలాడు. 2 గుర్రాల్లో ఒకటి కొత్తది, మిక్కిలి చురుకైనది. అది 300 రూపాయలు విలువ చేయను. తావులు బావి దాటిన వెంటనే అది ఆ కొత్త ఇది సడన్గా మరొక డైరెక్షన్లో పరిగెట్టడం మొదలుపెట్టింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు బెణికి అది కూలబడింది. తాత్యాకి పెద్ద దెబ్బ తగలలేదు కానీ తల్లి ప్రేమ గల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎందుకైతే బాబా చెప్పారో నేను మాట వినలేదని అప్పుడు జ్ఞాపకి తెచ్చుకున్నాడు. ఇంకొకప్పుడు కొల్హారు గ్రామంలోకి పోయినప్పుడు కూడా బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి మళ్ళీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎవరు? తాత్యాకోతే పాటేల్. ఇంకొక విషయము, ఐరోపా దేశపు మనిషి, బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు షిరిడీకి వచ్చాను. నానా పాటీలు నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గురించి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశంతో షిరిడీకి వచ్చాను. అతనికి ఒక గుడారంలో సుఖమైన బస ఏర్పాటు చేసింది. అతడు బాబా పాదాలకు నమస్కరించి వారి చేతిని ముద్దాడవలనని 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా అతనిని నిషేధించను. క్రింద బహిరంగావరణంలో కూర్చుండియే దర్శించవలనని ఆజ్ఞాపించారు అట. సో జనరల్గా ఏంటంటే షిరిడీ వచ్చిన తర్వాత బాబాకి దగ్గరగా ఆ మసులుతూ ఉంటారు భక్తులు. ఈయన కూడా ఆయన దగ్గరగా వచ్చి ఆయన చేతిని ముద్దు పెట్టుకోవాలని చూశారంట, బాబా యొక్క చేతిని. కానీ ఎందుకో బాబా అది నిషేధించారు. పైగా బహిరంగావరణంలోనే అక్కడి నుంచి అక్కడికి కూర్చుని దర్శించమని చెప్పడం జరిగిందంట. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టపడి వెంటనే షిరిడి విడవవలనని నిశ్చయించుకున్నాడు. అతను ఈ మాట ఎప్పుడైతే బాబా గారు అన్నారో ఆయన చాలా ఆ, అంటే ఆ, కొంచెం అసంతృప్తి అంటే అతన్ని అమర్యాద చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. అమర్యాద ఫీల్ అయ్యి ఇంక వెంటనే షిరిడి వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. బాబా సెలవు పొందుటకు వచ్చాడు. బాబా నేను వెళ్తాను అని చెప్పి తొందరపడక మరుసటి దినమున పొమ్మని మళ్ళీ బాబా చెప్పాడు. మళ్ళీ బాబా ఏమన్నాడు? లేదు, ఇవాళ వెళ్ళద్దు, నువ్వు రేపుడు వెళ్ళు అనేసి. ప్రప్రథమున గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. మొట్టమొదట్లో సావులు బావి దాటిన వెంటనే ఒక తొక్కుడు బండి ఎదురుగా వచ్చెను. దాన్ని చూసి గుర్రాలు బెదిరి త్వరగా పరిగెట్టడం మొదలుపెట్టాయి. టాంగా తెలకుందులైపోయాను. పెద్ద మనిషి క్రిందబడి కొంత దూరం ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకే కోపర్గాం ఆసుపత్రిలో పడి ఉండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలాన బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదములుగా పాలగుదరని, బాబా ఆజ్ఞానుసారమే పోవువారు సురక్షితంగా పోవుదరని జనాలు గ్రహించారు. అది అంటే ఏంటంటే రాబోయే ప్రమాదాలను ముందుగా పసిగట్టేవారు బాబా గారు. పసిగట్టి వారికి ఏదో ఒక విధంగా ఇండికేట్ చేసేవారు వద్దని. అయినా సరే ఏదో పని ఉందనో, లేకపోతే తప్పని పరిస్థితినో, లేకపోతే ఏం జరుగుతుందిలే చూద్దాంలే అనో ఏదో ఒక విధంగా అనుకుని ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ ఎక్స్ ఆ ప్రమాదానికి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేవారు. దానికి ఇదొక మరొక ఉదాహరణ ఈ ఐరోపా పెద్ద మనిషి గురించి. తర్వాత భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితం ఎందుకు గడపాలి? చూసారా, బాబాని భగవంతుడు అంటున్నారు కదా, అటువంటప్పుడు ఆయన భిక్షతో ఎందుకు కాలం గడపాలి అని చెప్పేసి ఆ రోజుల్లో కూడా జనాలు అడుగుతుండేవారు. అన్న సందేహము చాలామందికి కలగవచ్చును. అప్పుడు ఆనాడు కలిగింది కాబట్టి ఈయన రాశాడు.
ఈ ప్రశ్నకు రెండు దృక్కోణాలతో సమాధానం చెప్పవచ్చును. మొదటిది, భిక్షాటనము చేసి జీవించుటకెవరికి హక్కు కలదు? రెండు, పంచ సూనములు వారిని పోగొట్టుకున్నటకు మార్గమేది అను ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చును. ఏమిటో చూద్దాం. సంతానము, ధనము, కీర్తి సంపాదించటము ఆపేక్ష వదులుకొని, ఓకే, సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రాలు ఘోషించున్నవి. అది అది సన్యాస ధర్మము. ఇందాక నేను ఇంత మునుపు నుంచి నేను చెప్తున్నట్టుగా ఈ శాస్త్రాలు ఏం ఘోషిస్తున్నాయంటే, సంతానమునందు, ధనమునందు, కీర్తి ప్రతిష్టల యందు ఆపేక్ష వదులుకోవాలి ఎవరు? సన్యసించిన వారు. అలా సన్యసించిన వారు భిక్షాటనముచే జీవింపవలెను అని శాస్త్రాలు ఘోషిస్తున్నవి. మనకు శాస్త్రాలే ప్రమాణ మూలాలు కదా. మన ఏ ధర్మమును పాటించినా, సన్యాస ధర్మం కావచ్చు, వానప్రస్థాశ్రమం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, లేకపోతే బ్రహ్మచర్యము కావచ్చు. బ్రహ్మచర్య వ్రతం, బ్రహ్మచర్యము చేసేవారు, అది కూడా ఒక ధర్మమే. ఆ టైంలోనే అంతా చదువుకుండేవారు. మనకి ఇప్పుడు ఇప్పుడు మనకు ఆ బ్రహ్మచర్యం అనేది లేదు, కాకపోతే స్టూడెంట్షిప్ అంటారు. సో చదువుకునే వయసులో ఉన్నప్పుడు కేవలం బ్రహ్మచర్యాన్ని చాలా స్ట్రిక్ట్గా పాటించాల్సిన పరిస్థితి ఉంది. సో అది కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. గృహస్థాశ్రమానికి వచ్చిన ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే జీవితంలో ఒక స్త్రీ పురుషుడికి, లేదా ఒక పురుషుడు స్త్రీకి ఉండడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఇవన్నీ కూడా శాస్త్రాలు మనకి అలా చెప్పాయి. ఆ విధంగా చేసుకుంటూ పోయేవారు పాతవాళ్ళు. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నాలు చేసుకుని తినలేరు. అది ఎందుకంటే శాస్త్రాలు అలా ఘోషిస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు సన్యసించావో భిక్షాటన ద్వారా నువ్వు జీవించాలి, అంతే తప్ప ఇంటి వద్ద వంట ప్రయత్నాలు చేసుకుని తినకూడదు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై గలదు. అది ఎందుకు అలాగ? మరి అట్లా భోజనం చేయాలంటే వారిని, ఎవరిని? సన్యాసులకు భోజనం పెట్టే బాధ్యత గృహస్థులకు ఇవ్వబడింది. చూసారా? ఎవరైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్యాభర్తలుగా సంసారాలు చేసేవాళ్ళు ఉన్నారో వారికి ఇప్పుడు వాళ్ళంటే అలా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరి పెళ్ళాం పిల్లల్ని వాళ్ళు చూసుకుని వాళ్ళ వారి జీవితాలను వాళ్ళే భుజాన వేసుకునేటప్పటికీ వాళ్ళకి అసలు ఇది శక్తి అంతా పోతుంది. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవారికి మరొక బాధ్యత ఏంటంటే సన్యాసులను పోషించవలసిన బాధ్యత. అంటే వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. వారు అస్ఖలిత బ్రహ్మచారి. అంటే ఆయన మొదటి నుంచి కూడా బ్రహ్మచారి. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండెను. మొదటి నుంచి అంటే బాల్యం నుంచి కూడా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ సన్యాస ధర్మంలో ఉన్నవారు బాబాగారు. మరి ఆయన్ని పోషించడం అంటే ఆయనకు భోజన పెట్టవలసిన బాధ్యత గృహస్థులకు ఉంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకం. దానికి గల కారణం ఏంటంటే శాస్త్రాలు ఎందుకు ఆ విధంగా రాసింది అంటే వారికి, ఎవరికి? సన్యసించిన వారికి గృహము అంటే మొత్తం కంప్లీట్ జగత్తే వారికి గృహము. కాబట్టి ఆ జగత్తు వారికి భోజనం పెట్టాలి. వారు ఈ సన్యాస ధర్మంలో కూడా వారు చేసే సాధనలు ఏది కూడా వాళ్ళ పర్సనల్గా చేసుకోరు. వాళ్ళ సుఖం కోసము, వాళ్ళ ఒంటి కోసము, వాళ్ళ కంటి కోసము, వాళ్ళ సుఖం కోసము చేసుకోరు. ప్రపంచం కోసమే చేస్తారు. కాబట్టి మొత్తం జగత్తంతా కూడా సన్యాసులను పోషిస్తుంది అని శాస్త్రమలే రాసి ఉంది. ఈ జగత్తునకు వారు కారణభూతులు. అంటే ఈ జగత్తు ఈ విధంగా ధర్మము 4 పాదాల నడవాలన్నా దానికి సన్యాసులు లేకపోతే యోగుల యొక్క నిష్కామ ఫలితము, వాళ్ళకి ఎటువంటి నిష్కల్మషమైన వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళు చేసే సంస్కారాలు అనేవి ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి, అందులో ఉన్న ఈ సర్వ జగ జీవకోటి రాసులకు కూడా అది అప్లై అవుతుంది. కాబట్టి జగత్తంతా కూడా వీరికి బోధన పెడుతుంది. అలాగే అదే మనకి చెబుతారు. జగత్తు గురించి ఆలోచించినప్పుడు మన విశ్వము, ప్రకృతి, ఆ ప్రకృతి యొక్క ప్రణాళిక,
ప్రకృతి యొక్క ప్రణాళికలో మనం ఒక భాగం అయినప్పుడు మన గురించి బాధ్యత కంప్లీట్గా ప్రకృతే పడుతుంది అంటారు. ఓకే. సో అదే ఇక్కడ జరుగుతున్నది. ఓకే. సో వారిపై జగత్తే ఆధారపడి ఉంది. ఇప్పుడు జగత్తు, ప్రకృతి ఎక్కడికక్కడ సవ్యంగా నడవాలంటే అది అది ఈ యోగుల మీద, ఈ సన్యాసుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి వీరిని చూసుకునే బాధ్యత ఈ విశ్వము లేదా ప్రకృతి లేదా ప్రపంచము తీసుకుంటుంది. ఎందుకంటే వారే పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా గలదు. ఇది పూర్తిగా భిక్షాటనం గురించి పూర్తి ఆవశ్యకత. ఇకపోతే పంచశూనములు. రెండవది పంచశూనములు అంటే ఏమిటి? వారిని తప్పించుకున్న మార్గమును ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పకుండా చేయాలి. అంతే కదా? గృహస్థులు ఏమిటి? ఒకటి దంచుట, అవి ఇవి దంచడము. రుబ్బుట, దంచుట, రుబ్బుట. అంతే కదా? అవి ఇవి మనం రుబ్బుతూ ఉంటాం. దంచుదంటే ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. ఆ రుబ్బడాలు దంచడాల బదులు మిక్సీలు వచ్చేసినాయి, గ్రైండర్లు వచ్చేసినాయి. రెండవది విసురుట, తిరగలతో విసరడం. మూడవది పాత్రలు తోమడము. నాలుగవది ఇల్లు ఊడ్చుట, తుడుచుట. ఐదవది పొయ్యి అంటించుట. ఇవి తప్పదు ఎవరికి? గృహస్థులకి. ఈ 5 పనులు చెయ్యినప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. మనము ఓకే, ఈవెన్ అమెరికాలో ఉన్న అది ఇది 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 అన్ని కడిగేసి మనం సింక్లో పోస్తున్నాం, డ్రైనేజీలోకి వెళ్తుంది. ఆ డ్రైనేజీలో ఎటువంటి జీవాలు ఉండవా? ఉంటాయి. అక్కడ కూడా ఏ పురుగో పుట్రో ఏదో ఒకటి జీవిస్తూ ఉంటుంది. ఆ మనం పోసేసే వాటి మీద ఆధారపడి తింటూ, రైట్, అవి కూడా జీవాలే. అయితే సో ఈ అవి మనం చేసే రఫ్ పనుల వల్ల, ఈ 5 పనుల వల్ల రఫ్గా మనము ఉంటాము ఈ 5 పనుల్లో. కాబట్టి క్రిమి కీటకాదులు మరణిస్తాయి. గృహస్థులు ఆ పాపాన్ని అనుభవిస్తారు. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రాలు 6 మార్గాలు చెప్పింది. ఏమిటి 6 మార్గాలు? నంబర్ 1 బ్రహ్మయజ్ఞం, రెండవది వేదాధ్యయనము, మూడవది పితృయజ్ఞము అంటే పితృదేవతలకు, నాలుగవది దేవయజ్ఞము, ఐదవది భూతయజ్ఞము, ఆరవది అతిథి యజ్ఞము. ఇలాగ 6 రకాల యజ్ఞాలను శాస్త్రాలు మనకు ఘోషిస్తున్నవి. శాస్త్రాలు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. ఓకే. లేకపోతే ఇవన్నీ అవి ఇవి ఇవి అవి ఇవి వాడి ఇదేపై ఈ వీటన్నిటి యొక్క పాపాలు మానవులకు అంటే గృహస్థులకు పట్టి పీడిస్తాయి. అవి కాక ఆలోచనలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవి కూడా నెగిటివే కదా. అవన్నీ కూడా పట్టి పీడిస్తాయి. ఈ 6 రకాల యజ్ఞాలు వారు చేసేటప్పుడు వారు ఆ పాపంలో నుంచి బయటపడతారు అని శాస్త్రాలు ఘోషిస్తున్నవి. బాబా ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. చూసారా? ఈ బాబా గారు ఎప్పుడైతే భిక్ష అడుగుతాడో ఆ గృహస్థుల ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలోని వారికి వారు చేయాల్సిన కర్మ ఆటోమేటిక్గా జ్ఞప్తికి వస్తూ ఉంటుందంట. ఈయన ఎప్పుడైతే అక్కడ అడుగు పెడుతూ ఉంటారో తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించటం వలన షిరిడీ ప్రజలు ఎంతటో ధన్యులు. అది సో వెళ్ళి ఆ ఆ వారికి మీ 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 ఇంట ఆ కర్మలు ఉన్నవి, వీటి నుంచి బయటపడే మార్గాలు ఇవి అని ఆయన జ్ఞానబోధ కూడా చేస్తూ ఉండేవారట. కేవలము భిక్ష తీసుకుని వచ్చేయడం కాకుండా. సో ఇటువంటి షిరిడీ ప్రజలు, ఇటువంటి గొప్ప బాబా గారిని కలిగి ఉన్న షిరిడీ ప్రజలు ఎంతటి మహాధన్యులు అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. చూసారా? మనకి ఇక్కడ ఏం తెలిసింది? ఒకటి ఏంటి? షిరిడీ యాత్ర యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బాబా గారు చెప్పినట్టు మనం వినాలి. అంటే షిరిడీయే కాదు, ఇప్పుడు షిరిడీకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. బాబా గారు ఇప్పుడు శారీరకంగా లేరు, కానీ ఆయన విశ్వవ్యాప్తంగా ఆత్మరూపంలో ఉన్నారు. ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటే ఈ పని చెయ్యొచ్చా చేయకూడదు అనే విషయం ఏదో ఒక విధంగా ఆయన ఇండికేట్ చేస్తారు. బ్రతికున్నప్పట్లా వద్దు అలా చెయ్యి ఇది చెయ్యి అని చెప్పినట్టుగానే. రెండవది ఏంటి? తాత్యా కోతే పాటీలు ఉదాహరణ చెప్పారు.
అలాగే ఐరిష్ దేశపు పెద్ద మనిషి గురించి చెప్పారు. అలాగే భక్తుల యొక్క అదేంటి తర్వాత ఈ భిక్ష యొక్క ఆవశ్యకత చెప్పారు. తర్వాత పంచశూనములు అంటే 5 రకాల పాపకర్మలు ఏ విధంగా ఉంటాయి, ప్రతి గృహస్థు తెలిసో తెలియకో తప్పని పరిస్థితులు ఎలా చేస్తుంటాడు, వాటిలోంచి బయటపడడానికి ఎటువంటి యజ్ఞాలు చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెబుతున్నారనమాట. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. సో ఇవన్నీ కూడా మనము యజ్ఞాలు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయలేనప్పుడు ఎప్పుడూ కూడా ఒక దీపము వెలుగుతూ ఉండాలన్నమాట. దీపాన్ని వెలిగి ఇది సద్గురు చెప్పినది. జగ్గి వాసుదేవ్ సద్గురు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా మన దగ్గర ఏ నూనె పొయ్యాలి, ఆ నూనె పొయ్యాలా అని పెద్ద ఆవు నూనె ఇవేం అక్కర్లేదు. ఏ నూనె ఉంటే ఆ నూనెతో, అక్కడ దేవుడికి వాటికి అని కాదు అక్కడ. దానికి ఇంకా పసుపులు, కుంకాలు, పువ్వులు అవి ఇవి వేసేసి ఓ హంగామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక చోట దీపాన్ని కంటిన్యూస్గా వెలిగిస్తూ ఉండమంటారు ఆయన, ఏదో ఒక నూనె పోసి. సో అదేంటంటే ఒక యజ్ఞం లెక్క. సో దానివల్ల ఏంటంటే మనకి కళ్ళకు కనబడనివి, లేకపోతే మనం ఆలోచించే ఆలోచనల వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీస్, ఎటువంటి ఎనర్జీస్ మన చుట్టూ కానీ మనలో నుంచి కానీ ఉన్నా అవన్నీ కూడా అది ఒక యజ్ఞంతో ఈక్వల్. ఆ మంటలో అది అలా పడి అది డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పేసి సద్గురు కూడా చెప్పడం జరిగింది ఆయన వీడియోస్లో. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మన యజ్ఞాలు చేయలేకపోవచ్చు, కానీ సద్గురు చెప్పినట్టుగా మనము చేయవచ్చు. ఓకే మాస్టర్స్, కూర్చుని మెడిటేషన్ చేద్దాం.